शाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। ఓం శ్రీ మాత్రే నమః. 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో శరన్నవరాత్రులలో ఈరోజు 6వ రోజు. ఇది పంచమి తిథి ఉంది. లలిత అవతారం. మామూలుగా 9 అవతారాలు ఉంటాయి, కానీ ఈ సంవత్సరం 10 రోజులు రావడంతో ఒకే తిథి 2 రోజులు ఉన్నందున కాత్యాయని అవతారంతో కూడి 10 అవతారాలు అవుతాయి. దాంట్లో ఈరోజు 6వ రోజు శ్రీ లలిత దేవి యొక్క అవతారం. లలిత అనే పేరులోనే లాలిత్యం ఉంటుంది, కానీ ఆమె స్వభావం మాత్రము త్రిగుణాలతోటి కూడి ఉంటుంది. అందుకే ఆమె త్రిగుణాత్మక స్వరూపం. ఆమె ఉద్భవం ఎలాంటిది అంటే, ఆమె పుట్టడమే మనకు లలితా సహస్రనామం కనుక ఏ మాత్రం మనకు పరిచయం ఉన్నా దానిలో ఆమె ఎట్లా కనబడుతుంది అంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆమె ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు సింహాసనంలోనే కనబడుతుంది. శ్రీమాత అందరికీ ఆమె మాత. శ్రీమత్ సింహాసనేశ్వరి మహారాజ్ని. మహారాజ్ని అంటే రాజ్ని అంటే రాణి అని, మహారాణి అంటే మనం ఉన్నటువంటి అన్ని లోకాలను ముల్లోకాలను పరిపాలించేటువంటి సామర్థ్యం కలిగిన ఆమె లలితాదేవి. ఈ లలితాదేవి బ్రహ్మ విష్ణు శివుళ్ళ యొక్క ప్రభావము, మళ్ళీ అట్లనే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఆ ముగ్గురు యొక్క అవతారాలన్నీ కలిపిన అవతారమే లలిత పరాభట్టారిక. ఆది పరాశక్తి స్వరూపమే లలితాదేవి. ఆమె కూడా మామూలు అందరూ అమ్మవార్ల అవతారాలు లాగానే ఒకటి రాక్షస సంహారము, అదే కాకుండా ఇంకా గురు స్వరూపం కూడా. లలితా సహస్రనామం ఆమె ముందు స్తోత్రం రాదు కదా, ఆమె అలంకారాన్ని బట్టి ఆమె చేసినటువంటి క్రియలను బట్టి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి అవన్నీ కూడా అమ్మవారి ఇచ్చేటువంటివి మనకు. అలాంటి ఆ స్వరూపాలన్నిటితోటి గుణాలన్నీ వర్ణించే స్తోత్రమే లలితా సహస్రనామ స్తోత్రం. విష్ణు సహస్రనామం కంటే శివ సహస్రనామం, శివ సహస్రనామం కంటే లలితా సహస్రనామం ఎంతో ఉత్తమమైంది అని చెప్పబడింది. ఆ లలితా సహస్రనామంలో అమ్మవారి రూపము అట్లా వర్ణించబడింది. దాంట్లోనే ఇంకా ఆమె గురుమూర్తి అని, గురుమండల రూపిణి అని, దక్షిణామూర్తి స్వరూపం అని, ఇవన్నీ గురువు యొక్క స్వరూపాలే. అది కాకుండా జన్మ మృత్యు జర తప్ప విశ్రాంతిదాయిని అంటే మన పుట్టుక మరణము రెండు, జననము మరణము, ఇవి రెండు ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటాయి విశ్రాంతి లేకుండా. ఈ రెండిటకు విశ్రాంతినిచ్చేటువంటి విశ్రాంతిదాయిని ఎవరు అంటే లలిత పరాభట్టారిక. అంటే జనన మరణాలు లేనటువంటి మోక్షాన్ని మనకు ఇవ్వగలిగేది లలితాదేవి. మోక్షము అంటే మోహం క్షయం కావడమే మోక్షం. అలాంటి మోక్షాన్ని మనకు ప్రసాదించేటువంటి లలితాదేవి యొక్క అవతారం ఈరోజు. ఆమె ఉద్భవించింది సింహాసనం, అదే మామూలుగా ఒక చిదగ్ని గుండంలో ఉద్భవించింది. ఎందుకు అంటే డోలాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి. ఇది మొత్తం చాలా ప్రతి అవతారానికి చాలా కథలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద కథలు ఉంటాయి. మన సమయాభావాన్ని బట్టి క్లుప్తంగా చెప్పుకున్నాం. ఈ డోలాసురుడు అనే రాక్షసుడు మన్మధుడి మీదికి వేసిన బాణం వలన, అంటే శివుడి యొక్క 3వ కంటి నుంచి ఈయన మన్మధుడిని సంహరించాడు. ఎవరు? శివుడు. ఆయన తపస్సు భంగం చేసినప్పుడు ఆ బూడిద అంతా ఒక రాశిలాగా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆ రాశిని ఒక చిత్రకర్ముడు అనేటువంటి ఒక శిల్పి, ఎందుకు అంటే ఎట్లయినా సరే ఈశ్వరుడికి మోహాన్ని కలిగించి సతీదేవి వియోగ బాధ నుండి తప్పి ఆయన మళ్ళీ వివాహం చేసుకోవాలి, ఆయన కోసమే పార్వతీదేవి తపస్సు చేస్తుంది అని చెప్పి ఈ బూడిదంతా ఒక బొమ్మ చేసి, మన్మధుడికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఆ బొమ్మను తీసుకుపోయి శివుడు తపస్సు చేసుకునేటువంటి ప్రదేశానికి దగ్గరలో ఉంచాడట చిత్రకర్ముడు. ఆ
బొమ్మకి ప్రాణం పోసాడు బ్రహ్మదేవుడు. ఆయన ఏం చేశాడు, తపస్సు చేసి వరాలు కోరుకున్నాడు. ఏమని అంటే, ఎవరితో అయినా సరే తను దేవదానవుల చేత ఎవరి చేత తనకు మరణం లేకుండా కోరుకున్నాడు. కానీ ఒక స్త్రీ విషయాన్ని, రాక్షసులు అందరూ కూడా అదే స్వభావంతో ఉన్నారు. స్త్రీ అంటే అబల, నన్ను ఏం చేస్తారు అనే స్వభావంతో ఆయన స్త్రీలను మినహాయించుకొని మిగిలిన ఎవరి వల్ల కూడా మరణం లేకుండా వరం పొందడమే కాకుండా తనతోటి ఎవరైతే యుద్ధం చేయడానికి వస్తారో వాళ్ళలో సగం శక్తి ఈయనకు వచ్చేటట్టు వరం అడుగుతాడు బ్రహ్మదేవుడు. ఆయన కాస్త వరం ఇస్తాడు. దానివల్ల ఏంటంటే, ఎంత బలవంతులైనా బండాసురుడితో యుద్ధం చేయడానికని వస్తే వీళ్ళకున్న బలంలో సగం ఆయనకు వెళ్ళిపోతుంది. అంటే ఆయనకు 1.5 బలం అయిపోతుంది. ఆ విధంగా అందరినీ ఈయన చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అప్పుడు అందరూ వెళ్ళి మళ్ళా అందరికీ తరుణోపాయం చెప్పేది ఎప్పుడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి దగ్గర పోయి అడిగితే ఆయన స్త్రీ వల్ల అన్నారు కాబట్టి మనము జగదంబికనే మహిషాసురమర్దని అయిన తర్వాత, మనుషుల్ని చంపిన తర్వాత మళ్ళీ ఆమె శ్రీదేవి తపస్సు చేసుకుంటున్నది హిమవత్ పర్వతం దగ్గర. అక్కడికి పోయి మనం ఆమెను ప్రార్థించినట్లయితే వస్తుంది అని చెప్తే ఆమె ఊరికే రాదు కదా, అందరూ వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. అప్పుడు ఒక అందమైన రూపం తోటి అంత బలశాలి కూడా కావాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఆయుధాలను, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అన్నింటను ఒక గోతి అంటే ఒక సముద్రాన్ని, దాంట్లో నీటిని అన్నిటనే ఆయన వాయుదేవుడు పక్కకు నెట్టేస్తాడు మహాసముద్రం. అక్కడ గోతి ఏర్పడుతుంది. ఆ గోతిలోకి వీళ్ళందరి ఆయుధాలు, వీళ్ళ యొక్క శక్తి, బలము మొత్తం అందులోకి వేసి అక్కడ హోమం చేస్తారు. ఆ హోమగుండం నుంచే ఈమె లలితా పరమేశ్వరి పుట్టిందనమాట. పుట్టినప్పుడు ఆమె ఎక్కడ కూర్చోవాలి అంటే సింహాసనంలో కూర్చోవాలి. కానీ అందులో వాళ్ళల్లో ఒక ఆయన అన్నాడట, సింహాసనంలో కూర్చోవాలంటే భర్తకు కూడా ఉండాలి, అవివాహితురాలికి సింహాసనం దాని హక్కు లేదు అని అంటే, అప్పుడు పార్వతీదేవి కోసమే, శివుడి కోసమే ఆమె తపస్సు చేస్తుంది కాబట్టి ఆయన తప్ప ఇంకెవరు చేసుకోరు అని చెప్పి శివుడిని అడిగి ఒప్పించి వీళ్ళిద్దరికి కళ్యాణం చేస్తారు. అట్లా వచ్చిన అంటే శివుడు కామేశ్వరుడి రూపంగా వచ్చి అమ్మవారిని పెళ్లి చేసుకుంటాడు. అందుకనే అమ్మవారు కామేశ్వరి, శివుడేమో కామేశ్వరుడు అయినాడు. అందుకే మనం ఎక్కడైనా లలితాదేవి ఫోటోలు కనుక చూసినట్టయితే ఫోటోగ్రాఫుల్లో ఆమె కూర్చున్న దానికి వెనక వైపు శివుడు పడుకున్న బొమ్మ ఉంటుంది. శివుడు పడుకుంటే అంటే ఒత్తిగిల్లి పడుకుంటాడు, ఆయనను ఆనుకోనే కూర్చుంటుంది కామేశ్వరి దేవి, పార్వతీదేవి, లలిత ఆమె ధవళాసురుడితో యుద్ధం చేయడానికి ఆమె ఒక్క బలమే సరిపోదు కదా. అందుకని చాలా అందరు దేవతలు కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళల్లో ఈ శ్యామలాదేవి, వారాహిదేవి వాళ్ళందరూ వచ్చి, ఈమె శ్యామల ఏమో ఈమెకు సైన్యానికి యుద్ధానికి ముందు ఉంటుంది, వారాహి ఏమో సైన్యాధ్యక్షురాలిగా అట్లా ఈమె పరివారాన్ని అంతా తీసుకొని ధవళాసురుడి మీదకి యుద్ధానికి పోతే ఆయనకు ఆ ధవళాసురుడు నువ్వు అందరికి మామూలే మనుషుడు లాగానే అన్నమాట. వాళ్ళందరికీ స్త్రీ చాంచల్యం ఉంది. అట్లా అంటే అప్పుడు ఈమె ఇంత సున్నితంగా ఉన్నావు, నువ్వు లలితంగా ఉన్నావు, నువ్వేం యుద్ధం చేస్తావు, నువ్వు అబలవు అది అంటే అప్పుడు ఆమె తన ప్రతాపాన్ని చూపించి ధవళాసురుడిని ఆమె ఇన్ని ఆయుధాలు అందించాడు కదా ఆమెకు. ఆ ఆయుధాలతో ఆయనను సంహరించి అందరి చేత పొగడబడి మళ్ళీ ఆమె పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి కైలాసానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు యథా ప్రకారం మళ్ళా దేశమంతా ప్రపంచమంతా సుఖశాంతులతో ఉంది అని చెప్పి అనుకుంటారు. ఈ అన్నిటి కంటే కూడా మనకు ఏ అమ్మవారిని ప్రార్థించినా మిగిలినవన్నీ కొంచెం ఉగ్రావతారాలు, రుద్ర రూపాలు ఉంటాయి. కానీ లలితాదేవి స్వరూపము చాలా సౌమ్యమైంది. ఏ ఉపదేశాలు పొందకపోయినా లలితా సహస్రనామ పారాయణం మాత్రము చేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా లలితంగా ఉంటుంది. అట్లా కాకుండా ఖడ్గమాల కానీ, చండీ సప్తశతి కానీ, దుర్గా కవచాలు కానీ, భగళావి కానీ అవన్నీ కూడా మనము ఒక గురువు ముఖత ఉపదేశాన్ని పొందితేనే చేయడానికి అర్హులు. తర్వాత వాటి కోసం కొంత మనం సాధన చేయడమే కాకుండా నియమాలు కూడా పాటించాలి బాగా. వాటన్నిటికంటే సులభమైంది మనకు అందరూ చేసుకోదగింది లలితా సహస్రం పారాయణం, పూజ, అష్టోత్తర పూజ అవి చేసుకుంటే చాలా మంచిది. మన స్త్రీకి కావాల్సినటువంటి సౌభాగ్యం, ఆమె మంగళ గౌరీగా లలితాదేవి ఉంది. అందుకే మనకి ఏదైనా భర్తకు ఆపద వచ్చింది అన్నప్పుడు,
పిల్లలకి ఏదైనా బాగలేదు అనారోగ్యాలప్పుడు లలితా సహస్రం పారాయణం చేసుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యాలు కుదుటపడతాయి. ఇది నా స్వానుభవంలో కూడా నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు శ్రీశైలంలో సభాపతిగా ఉన్నప్పుడు మా ఇంట్లో మాకు ఏ అనారోగ్యాలు వచ్చినా ఆ నాన్న దేవి కవచం పారాయణం చేసి, లలితా కవచం పారాయణం చేసి ఆ తీర్థం ఇచ్చేవాళ్ళు. అది 3 రోజులు పుచ్చుకుంటే ఎంత తీవ్రమైన జ్వరమైనా కూడా వాళ్ళు ఆ బాధ నుంచి విముక్తి పొందుతారు. అట్లాగే నా కూతురు నాగజయంతి అమ్మాయి పేరు. ఆ పాపకు 7 సంవత్సరాలప్పుడు బాగా సీరియస్ అయింది. మా అత్తగారు లలిత ఉపాసకురాలు. ఆమె రోజు మా మామయ్య గారు అప్పటికి లేరు. ఆమె కుంకుమ పూజలు అవి చేసేది కాదు. కానీ మనవరాల కోసం రోజు ఆమె లలితా సహస్రం పారాయణం నాతోటి చేయించి ఆమె చేసి తీర్థం ఇప్పించేది మా అమ్మాయికి. ఇప్పుడు కూడా బాగుంది. కాబట్టి నా స్వానుభవంతో కూడా చెప్తున్నా. ఇది విన్నవాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా దాన్ని చేసుకొని సకల సౌభాగ్యాలు పొందాలని కోరుకుంటూ రోజులాగే ఈరోజు దేవి భాగవతం పారాయణాన్ని మొదలుపెట్టుకుంటాం. మహిషాసురుడిని చంపేసిన తర్వాత దేశము ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంది. అయితే శాంతి అనేది యుద్ధం వల్ల ప్రశాంత లాంటిది. ఎందుకంటే రాక్షసులు ఒక రోజుతో అయిపోరు కదా. వాళ్ళు మనం పుట్టినట్టే వాళ్ళు పుడుతూనే ఉంటారు. వాళ్ళ దుర్మార్గాలు మళ్ళీ మొదలు పెడుతూనే ఉంటారు. అట్లా అదేవిధంగా ఈ ప్రశాంతమైన పరిస్థితికి మళ్ళీ ఒక భంగం వచ్చిందట. అలాంటి స్వచ్ఛమైన జీవనం లోకంలో సాగుతుంటే శంభుడు నిశుంభుడు అనే రాక్షసులు పాతాళం నుంచి భూమిపైకి వచ్చి నెమ్మదిగా వాళ్ళ పనులు వాళ్ళు, అంటే వాళ్ళ దోషాల పనులు దుర్మార్గాలు మళ్ళీ మొదలు పెట్టారు. వాళ్ళు వరగర్భితులు, అంటే రాక్షసులకు వరాలు ఇచ్చి దేవుడు బ్రహ్మదేవుడు వాళ్ళే ఎక్కువ, శివుడు ఎక్కువ వరాలు ఇచ్చింది వాళ్ళిద్దరే. ఆ వరాలను పొందుతున్నారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు చేసే రాక్షస పనులన్నీ చేస్తున్నారు. రాక్షసులను చేరదీసి వారితో యజ్ఞాలు చేస్తున్న మునులను దేవతలను హింసించసాగారు. హవిస్సును బలవంతంగా ఆ ఋషుల నుంచి లాక్కొని తింటున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు, అంటే నిప్పులో కనుక నెయ్యి పోస్తే అది ఎక్కువ భగభగ అని మండుతుంది. ఆ విధంగా ధూమ్రలోచనుడు రక్తబీజుడు అనేవాళ్ళు కూడా వాళ్ళను కలిశారట. అంతమంది భీకర భయంకర క్రూర రాక్షసులు ఒకటైతే ఇంకా లోకంలో శాంతి అనేది ఎక్కడ ఉంటుంది? సత్యవతి పుత్ర శుంభులెవరు? వారికి అంతటి వరాలు ఎవరిచ్చారు? వారు స్త్రీ చేతిలోనే మరణించడానికి గల కారణాలు ఏంటి అని మళ్ళా అడిగారు. అప్పుడు అడిగిన వాళ్ళకు వ్యాసుడు చెప్తున్నారట, శుంభులు పాతాళ లోకంలో ఉండేవారు. వాళ్ళ రాక్షస లోకం పాతాళమే. వారు వయసు వచ్చిన తర్వాత పూర్వపు రాక్షసులు ఏం చేసేవాళ్ళు అనే కథలను ఇప్పుడు మనం పూర్వం దేవతలు ఏం చేశారు, పూర్వం మనుషులు ఎలా ఉన్నారని మనం చదువుకొని తెలుసుకున్నట్టే వాళ్ళు కూడా విని తెలుసుకున్నారట. తెలుసుకొని భూలోకానికి వచ్చి వాళ్ళు మళ్ళీ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. పుష్కర తీర్థంలో నిద్రను ఆహారాన్ని వదిలేసి 1000 సంవత్సరాలు తపస్సు చేశారట. ఆ 1000 తపస్సుకు బ్రహ్మదేవుడు మెచ్చి వరం కోరుకోమనగానే సృష్టికర్తకు వాళ్ళు బాగా దండాలు పెట్టి ఆయనను కాకా పట్టినట్టు అనమాట చేసి ఏం చేశారు, నేను చనిపోకుండా వరమేమన్నాడు. అంటే అమరత్వం, అమరులుగానే ఉండాలి. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అది తప్ప వేరే ఇంకేమైనా కోరుకోండి అంటే, ఒక స్త్రీ చేతిలో తప్ప మరెవరితోనూ మరణం లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మదేవుడిని అడిగారు. బ్రహ్మదేవుడు వారిని తథాస్తు అని మాయమైపోయినాడట. వాళ్ళిద్దరూ శుక్రాచార్యుడిని గురువుగా, రాక్షస గురువు శుక్రాచార్యుడు, ఆయనను గురువుగా చేసుకున్నాడు. శుక్రుడు ఒక బంగారు సింహాసనం ఇచ్చాడు. ఇరువురిలో శుంభుడు పెద్దవాడు కావడంతో రాక్షసులు అతడిని రాజుగా చేశారు. ఎవరు? శుక్రాచార్యుడు ఇచ్చిన సింహాసనానికి రాజు అయినాడు శుంభుడు. నిశుంభుడేమో శుంభుని రక్షణ బాధ్యతను, రాజుకు రక్షణకు ఉండాలి కాబట్టి అంగరక్షకుడిగా ఉండిపోయినాడు తమ్ముడు. అది తెలిసి రాక్షసులంతా మళ్ళా ఈ రాజు వద్దకు పాతాళం నుంచి భూలోకానికి వచ్చి చేరారు. వాళ్ళందరూ ఇంకా అశ్వాలు, రథాలు, గజాలతోటి చేరి ఆ శుంభుడిని పొగడడం మొదలుపెట్టారు. వాళ్లే కాకుండా మహాభయంకరుడైన ధూమ్రలోచనుడు శుంభుని వద్దకు వచ్చి తన మద్దతు కూడా తెలిపాడు. రక్తబీజుడు అనే గర్వితుడు శుంభుణ్ణి చేరి తన 2 అక్షౌహిణి సేనతో వచ్చి శుంభుడిని చేరాడు. అంటే తన దగ్గర ఉన్నటువంటి గొప్ప యుద్ధ సైన్యాలను కూడా తీసుకొని వచ్చి ఈ శుంభుడికే ఇచ్చేశాడు. ఎవరైనా సరే రక్తబీజుడితో కనుక యుద్ధం చేసినట్లయితే
వాడి ఒంటి మీద నుంచి ఒక్క రక్తపు చుక్క కింద పడితే ఆ ఒక్క రక్త చుక్క నుంచి వేల మంది రక్త బీజులు పుట్టేకుండా వచ్చేవాళ్ళట. వాళ్ళందరికీ రక్త బీజుడికి ఉన్నంత శక్తి ఉంటుంది. అంటే ఒక రక్త బీజుడు ఒంటి నుంచి ఒక రక్తం చుక్క పడితేనే వేల మంది పుట్టుకొని వస్తే ఆ చొప్పున 10 చుక్కలు పడ్డాయి అనుకోండి, 10,000 మంది రక్త బీజుళ్ళు పుడతారు. వీరికి ఎంత బలం ఉందో ఆ పుట్టిన రక్త బీజుళ్ళకు కూడా అంతంత బలం ఉంటుందట. అలాంటి రక్త బీజుడితో, మహాసేనతో, సేనానాయకులతో, భయంకరమైన శక్తులతో ఇవన్నీ ఉండేసరికి శుంభుడికి ఇంకా గర్వము పెరిగిపోయింది. విశుంభుడు ఇంద్రలోకంపైకి దండెత్తి అన్న యొక్క పర్వతిని చూసుకొని తమ్ముడికి ఇంకా హుషారొచ్చి ఇంద్రలోకానికే పోయినాడు. కానీ మహేంద్రుని వజ్రాయుధం ముందు నిలవలేకపోయినాడు. అది తెలిసిన శుంభుడు సుడిగాలిలా వచ్చి ఇంద్రుణ్ణి అడిచి కామధేనువును, కల్పవృక్షాన్ని, ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని కూడా తను లోవర్చుకున్నాడు. దిక్పాలకులను అదుపులో పెట్టుకున్నాడు. కుబేరుణ్ణి కొట్టి వాటి సంపదలన్నీ తను వశం చేసుకున్నాడు. అమరావతి నగరంలోని నందనవనంలో అప్సరలతో కేరింతలు కొడుతూ, అమరావతి ఇంద్రుడి పట్టణము చాలా అందమైన నగరం. అక్కడ ఉన్నటువంటి అప్సరలతోటి వీడు కృషి చేస్తూ హాయిగా ఉన్నారట. ఆ రాక్షసుల దాటికి దేవతలంతా చెల్లా చెదురైపోయి అక్కడొకరు ఇక్కడొకరు చెట్టుకొకరు పుట్టకొకరు లాగా అయిపోయినారు. 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందిన ఇంద్రుడే అన్ని కష్టాలు పడుతుంటే ఇంకా సాధారణ దేవతలందరూ తలా ఒక దారి వెళ్ళిపోయినారు. ఆ విధంగా 1000 సంవత్సరాలు ఇష్టం వచ్చిన రీతిలో శుంభుడు ఆ నగరాన్ని పరిపాలించాడు. తర్వాత దేవగురువు బృహస్పతిని వేడుకున్నారు దేవుళ్ళందరూ కలిసి. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ కష్టాలన్నీ శుంభుడి యొక్క దురాగతాల వలన వస్తున్నాయి కాబట్టి అవి నిర్మూలించాలి అని చెప్తే అప్పుడు బృహస్పతి వేదమంత్రాలు దైవానికి సంబంధించినవి, సకల యంత్రాలకు మీరే దేవతలు, అలాంటి మీరు కాలానికి చిక్కి శత్రువుకు భయపడి పుట్టాపుట్టల్లో తలదాచుకుంటున్నారు. జరిగిన నష్టానికి ఎప్పటికైనా మనము ప్రతీకారం తీర్చుకోవాలి. కాబట్టి దైవాన్ని నమ్ముకోవాలి, మన ప్రయత్నం మనం చెయ్యాలి అని గతంలో మహిషుల్ని సంహరించినప్పుడు జగదంబిక అమ్మవారు మనకేం చెప్పింది, మీరు ఎప్పుడు కష్టాల్లో ఉంటే అప్పుడు నన్ను స్మరించుకోండి, నేను ఆ బాధలను తొలగిస్తానని చెప్పింది. కాబట్టి మీరందరూ హిమవత్పర్వతానికి వెళ్ళి ఆ చండికా అమ్మవారిని ప్రార్థించండి, ఆమె ప్రసన్నమవుతుంది. మణిద్వీప నివాసి జగదంబ మిమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తుంది. ఆ తల్లిని పరమ భక్తితోటి స్మరించండి, పూజించండి అని చెప్పి పంపించాడు బృహస్పతి. ఆ బృహస్పతి మాటలు విని ఆమె అమ్మవారిని, ఓ విశ్వేశ్వరి, సచ్చిదానంద రూపిణి, ఆదిదేవి, సర్వక్రియాశక్తివి, అన్నీ నువ్వే, కాబట్టి నువ్వు మమ్మలను రక్షించు అని చెప్పి ఆమెను వేడుకున్నారు. ఆమె వీళ్లకు నువ్వే మాకు దిక్కు అంటే అన్యథా శరణం నాస్తి అని అంటే అమ్మవారు కరుణించి ప్రత్యక్షమై విశ్వమోహినికి ఆమె అమ్మవారిని ఇక్కడ విశ్వమోహిని అని చెప్పారు. ఆమె అభయం ఇచ్చిందట వీళ్ళందరికీ. పరమేశ్వరి శరీరం నుంచి కౌశికి అనేటువంటి స్వరూపం వచ్చింది. ఆమె కాళరాత్రి అంటారు అమ్మవారిని. ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు కాళరాత్రి. ఆ కాళరాత్రి అంటే లలితాదేవి అంశ నుంచి వచ్చిన ఆమెని. ఆమె చూడడానికి నల్లగా భయంకరంగా భయాలకే భయం కలిపే విధంగా ఉందట. సకల భూషణాలతోటి ఉంది. అంతకు మించి మహాభయంకరంగా ఉంది. దేవతలు దానవులు సహితము భయం చెందే విధంగా ఉన్నట. ఆమె ఏమనిందంటే, దేవతలారా మీరు భయపడవద్దు, రాక్షసులను నేను సంహరించి మీకు ప్రీతిని కలుగజేస్తా అని పరమేశ్వరి ఆ కాళికాదేవితోటి శుంభల నగరానికి పోయింది. శుంభని ఉద్యానవనంలో ప్రత్యక్షమై మధురమైన గొంతుతోటి ఆమె పాటలు పాడటం మొదలుపెట్టిందట. అంత విశ్వమోహనంగా ఆ తల్లి పాడుతుండటంతో పరిసరాలలో సకల జంతు ప్రాణితోటి అంతా కూడా ఆమె వద్దకు వచ్చి వినయంగా ఆ సంగీతము వింటున్నాయట. ఆకాశంలో దేవతలు, సిద్ధులు, యక్షులు, కిన్నెరలు కూడా మైమర్చి ఆమె పాటలు వినసాగారు. ఆ తోటకు కాపలా వాళ్ళు చెండ, ముండ అనేటువంటి రాక్షసులు. వారు కూడా తన్మయత్వాన్ని చెంది తర్వాత తేరుకొని వేగంగా వెళ్ళి ఆశ్చర్యంగా అద్భుతంగా ఆమెను చూసి ఆ విషయాన్ని వాళ్ళ రాజైనటువంటి శుంభుడికి తెలియజేశారు. మహారాజా, ఇంద్రాదులను జయించిన లోకవీర, కామధేనువు క్షీరాన్ని తాగుతూ పారిజాత వృక్షపు నీడలో దేవకాంతలైన అప్సరలతో వినోదించుతున్నటువంటి ఓ మహావీరుడా అని చెప్పి, లోకంలో ఉండే సకల వస్తువులు కూడా నీవే. అయినా ప్రభు, ఇంటికి ఒక ఇల్లాలు ఉండాలి. కాబట్టి నీకు ఎన్ని సంపదలున్నా గృహిణి లేకపోతే
సర్వము నిష్ప్రయోజనమే. చక్కటి అందగత్తైన భార్య ఉండడం ఎంతో సుఖము, ఎంతో పుణ్యము. మీకు అలాంటి లావణ్యవతి అయినటువంటి ఒక ఇల్లాలిని మేము చూసాము. అది కూడా ఎక్కడ అంటే మన ఉద్యానవనంలోనే. అంతటి అతిలోక సౌందర్యాన్ని చూడడం అట్నుంచి ఇప్పటి వరకు చూడడం కాదు, కనీసం వినను కూడా వినలేదు. ఆమె పాడుతుంటే ప్రకృతి మైమర్చిపోతున్నది. అన్ని లోకాలలో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే ఆమె కాలి గోటికి కూడా సరిపోదు. సకలమైన శుభలక్షణాలతో సింహవాహనం ఎక్కి మన ఉద్యానవనంలో దిగి ఆమె ఆడుతూ పాడుతూ ఉన్నది అని చెప్పారు. మేము కూడా ఎంతోసేపు మైమరిచి ఆమెను చూస్తుండిపోయాము. ఆమె ప్రకాశాన్ని మేము వర్ణించలేము అని చెప్పారు. ఆ భటులు చెప్తున్నది వింటున్నప్పుడే శుంభుడికి ఆమె మీద వ్యామోహం కలిగింది. తను ఆమెను ఆ ఉద్యానవనంలో విహరిస్తున్నట్టుగా ఊహించుకుంటున్నాడట. అప్పుడే ఊహించుకొని మనసుతో చెప్తూ, నా మనసు నువ్వు గ్రహించావు, ఇప్పుడే వెళ్ళి సామధాన దండోపాయాలతో మన గురించి చెప్పు అంటే ముందు నిదానంగా చెప్పు, తర్వాత ఏదైనా సరే దానం ఇస్తాను అని చెప్పు, లేకుంటే బెదిరించైనా సరే నా గురించి నువ్వు ఆమెకు వివరించి నన్ను పెళ్లి చేసుకునేటట్టు చెయ్యి. స్త్రీల వద్ద పేద దండోపాయాలు పనికిరావు, పైగా రసభంగం కలుగుతుంది. కాబట్టి సామము దానము ఈ రెండింటితోటే నువ్వు నన్ను ఆమెకు దగ్గర చేయమని చెప్పి పంపించారట. ఆ సుగ్రీవుడట ఆ మంత్రి పేరు. ఆయన శుంభునికి నమస్కరించి వెంటనే ఉద్యానవనానికి పోయి సింహవాహిని అయిన పరమేశ్వరికి నమస్కరించి, దివ్యసుందరి, ఈ ఉద్యానవనం లోకాలను జయించిన శుంభుల వారిది. అంటే ఈ ఉద్యానవనం నువ్వు ఎవరిని అనుకొని దిగావో ఇది దేవతలను జయించినటువంటి, ఇంద్రుని కూడా జయించినటువంటి శుంభుడు అనే ఆయనది. ఆయన యొక్క మంత్రిని నేను. ఈ ఐశ్వర్యానికి అతనే అధిదేవుడు. నీ రూప గాన లావణ్యాలను అంటే నీ రూపాన్ని, నీ సంగీతాన్ని, నీ లావణ్యమును విని చూడకుండానే విన్నంత మాత్రాన్నే నిన్ను మోహించాడు రాక్షసుల రాజు శుంభుడు. కామించి మోహించి ప్రేమించడం కంటే మరొక అదృష్టం నీకు ఉండదు. కాబట్టి నువ్వు ఇంకా ఏమున్నాయి గొప్పతనాలు అంటే యజ్ఞయాగాలలో ఆవిర్భాగాలను తీసుకుంటున్నాడు. లోకంలోని సకల రత్నాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంద్రుడు ఇంకా దిక్పాలకులు అందరూ అడవుల పాలు పర్వతాల పాలై వాళ్ళ ఆస్తులు వాళ్ళ సౌభాగ్యం అంతా శుంభుడే అనుభవిస్తున్నాడు. అట్టి వాడే అంటే అంత గొప్పవాడు నీకు దాసోహం అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయనను పెళ్లి చేసుకొని పట్టపురాణివై మమ్మలను పాలించమని అడిగాడు. శుంభుల గురించి నాకు తెలుసు. సకల శత్రువులను సంహరించాడు. భోగాలపై ఆసక్తి కలవాడు. బలశాలులలో మహాబలశాలట. సుందరమైన వాళ్లలో సుందరుడు. యక్ష కిన్నెర కింపురుషాదులు ఎందరినో చూశాను. వారంతా నీ ప్రభువుల పేరు చెప్పగానే భయం చెందుతున్నారు. అలాంటి వారిలో ఎవరో ఒకరు పతి అవుతారంటే ఏ ఆడపిల్ల సంతోషించదు. అప్పుడు ఈమెం చెప్పింది, నీ రాజు పేరు అన్ని లోకాల్లో అందరూ చెప్పుకుంటున్నారు. బలవంతుడే కావచ్చు కానీ దుర్మార్గులని కూడా చెప్తున్నాడు. కాబట్టి అలాంటి వాడిని ఏ స్త్రీ కూడా వివాహం చేసుకోదు. కానీ ఒకవేళ నేను చేసుకుందాం అనుకున్నా నాకు ఒక నియమం ఉంది. అదేంటి అంటే నాతోటి ఎవరు యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను. నా విలువిద్య పాండిత్యాన్ని, నా బాణాల యొక్క శక్తిని ఎదిరించి గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోవచ్చు. నేను అతన్ని చేపడతాను అని చెప్పింది. ఓ దేవి, నీ వ్రతము విచిత్రంగా ఉంది. అంతటి శుంభుడు కోరి అడిగితే నువ్వు నియమం పెడతావా? పోనీ వాని తమ్ముడు నిశుంభుల వారిని నువ్వు వధించు అని అన్నాడట ఎవరో ఆ మంత్రి. ఇంకా ఏమన్నాడు, నువ్వు చూస్తే స్త్రీవి, గెలవటం మాట అటుంచి నిన్ను గెలిచిన వారు నిన్నెంత అవమానంగా చూస్తారు. ప్రేమతో నిన్ను అర్థిస్తే వారికి లొంగటం మంచిది కదా అన్నాడు. ఇంకా అంటే ఇంకో చెప్తున్నాడు, చెప్పాడు కదా ముందే సామధానాలతో నువ్వు సాధించాలి అని అనగానే చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఓడిపోయి పెళ్లి చేసుకుంటే అది నీకు అవమానంగా ఉంటుంది. కాబట్టి నువ్వు సంధి చేసుకొనే పెళ్లి చేసుకొని వాడామెవు అని చెప్పాడు. ఇంకా ఈమెం చెప్పిందట అప్పుడు, ఓరి నీవు చెప్పింది ఒకటి తప్ప అన్నీ నిజాలే, కానీ వ్రత నియమం ప్రకారం తప్పదు. నువ్వు అంటున్నావు అవలనని. జయించమను, హాయిగా వివాహం చేసుకుని కోరికలను తీర్చుకోమను. లేదంటే వీరధర్మంగా రాకుంటే అనవసర భయాలుంటే అతన్ని పాతాళానికి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పింది. ఈ మంత్రి ఏం చేశాడు, ఆ శుంభుడిని చేరి ఈమె చెప్పిందంతా చెప్పాడు. సోదర, ఒక స్త్రీ మన ఉద్యానవనంలోకి వచ్చి యుద్ధం చేయమని అడుగుతున్నది. ఇందులో మర్మమేమీ లేదు కదా.
దేవతలు ఏమైనా మాయ చేసి మనల్ని ఓడించడానికి వచ్చారేమో అని అన్నాడు. ఇంత చిన్న విషయానికి అంత ఆలోచన ఎందుకు అని తమ్ముడు చెప్తున్నాడు. ఆమె సంగతి ధూమ్రలోచనుడే చూస్తాడు. ఆ అందాల భరితను బట్టి తమ కాళ్ళ ముందు పడేస్తాడు అని ధూమ్రలోచనుడిని పంపించాడు. యవన మదంతో అందగత్తెను అన్న మదంతో నిండి ఉన్న యవనవతిని తీసుకురా. అడ్డం వస్తే దేవతలైనా సరే మరెవరైనా సరే అక్కడికక్కడే వాళ్ళని చంపేసి ఆ సౌందర్య రాశిని మాత్రం నువ్వు పువ్వుల్లో పెట్టి తీసుకురా అని చెప్పింది. ధూమ్రలోచనుడు మహాశయన మోహలతో తరలి వెళ్ళాడు. దేవిని సమీపించి చెప్పాడు. ఏమని అంటే, చారునేత్రి, నీవు స్త్రీ స్వభావంతో అహంకరించున్నావు. శుంభుడు అన్నట్టు వాడు అడిగితే నువ్వు కాదంటావా? నియమాలు పెట్టడం నీకు సమంజసమేనా? మా రాజును జయించడానికి ముల్లోకాలలో ఎవరికి శక్తి లేదు. నువ్వెంత, నువ్వు అబలవు. నువ్వు యుద్ధం చేయాలనుకునేటప్పుడు మా రాజు యొక్క బలాబలాలను కూడా నువ్వు అంచనా వేసుకోవాలి. అంత బలవంతుడైన వాడు, అన్ని లోకాలకు అధిపతి. అలాంటి వాడు నీ రూపలావణ్యాలకు మర్చిపోయి నీకు ఒక అవకాశం ఇస్తే దాన్ని నువ్వే పాలదనుకుంటున్నావు. నువ్వు హాయిగా శుంభుణ్ణి వివాహం చేసుకో. ఇంకా కావాలంటే తమ్ముడిని నిశుంభుణ్ణి కూడా పెళ్లి చేసుకో. ఇరువురితో సుఖంగా ఉండు. నీ మర్యాదను నువ్వు కాపాడుకో. ఒకవేళ నువ్వు కాదు అంటే నిన్ను సంహరించాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు ఈమెను పోయి, నీవు చాలా తెలివిగా చెప్పావు. నీవు నా వ్రతమును భంగం చేయమంటావా? దాన్ని విడిచిన నాడు నాకు సుఖమెందుకు? నా ప్రతిజ్ఞ ప్రకారం ఎవరైనా సరే, శుంభుడు నిశంభులే కాదు మరెవరైనా నన్ను జయించి నన్ను చేపట్టవచ్చు, నా కరమును అందుకోవచ్చు. కానీ నీవు నీ రాజు వద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్పి యుద్ధానికి రమ్మను, లేకుంటే పాతాళానికి, లేకుంటే రసాతలానికో వెళ్ళిపోమ్మను. అప్పుడు శుంభుడు నిశుంభుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఒక ఆడామె పోరుకు ఆహ్వానిస్తే వెళ్తే ఏం మాయో, వెళ్ళకపోతే అపవాదు అని, ఇంతకు నేను వెళ్ళనా వద్దా అని అడిగాడు. అప్పుడు నిశుంభుడు, దానికి నువ్వు నేను అవసరం లేదు, ధూమ్రలోచనుడే చాలు అని ధూమ్రలోచనుడు అనేటువంటి ఆ సేనానిని పంపించాడు. పూర్తిగా తెలిసిన మా రాజును వరించు. శృంగారంలో శుంభుడు దంతక్షత నక్షతాలతో నీ యవ్వన మదాన్ని అణుస్తాడు అని ఇట్లా ఈ విధంగా తన రాజును పొగుడుతూ మాట్లాడాడు. కాళికకు మండిపోయి ఆమె ధూమ్రలోచనతో, ఓరి చూడబోతే నీవు మాటల మనిషిలాగే ఉన్నావు, ఒక విదూషకుడిలా అంటే హాస్యగాడి మాదిరిగా ఉన్నావు, నీ మాటలకు తీయదనాన్ని అద్దె చెబుతున్నావు. శ్రీదేవి శత్రు సంహారిణి లోక భీకరమైనది. తప్పు వస్తే ఆమె నుంచి తప్పించుకోవడం అసాధ్యము. తప్పు అనేది జరిగింది అంటే ఆ తప్పు చేసిన వాళ్ళను సంహరించకుండా జగదంబిక ఎట్టి పరిస్థితిలో వదలదు. కోపం వచ్చిన శుంభుని శుంభులే కాదు, ఎంతమంది వచ్చినా హతం చేయగలదు. మహాసుందర శక్తిగల విశ్వమోహిని ఎక్కడ? మందమతులైన శుంభ నిశుంభులు ఎక్కడ? ఎక్కడైనా సింహం నక్కను కోరుకుంటుందా? ఏనుగు గాడిదను వరిస్తుందా? కామధేనువు కుందేలు పొందు కావాలనుకుంటుందా? నీవు శుంభుని శుంభుల వద్దకు పోయి చేస్తే పోరు చేయమను, లేదా పాతాళానికే పొమ్మని చెప్పు అని చెప్పింది. ధూమ్రలోచనుడు కాళికను రుసరుసా చూసి కనులు పెద్దవి చేస్తూ, నిన్ను ఈ మదగర్విత సింహాన్ని సంహరించి ఈ చిట్టీని మా రాజుకు బహుమతిగా ఇస్తా అన్నాడు. ప్రతిగా కాళిక కూడా వేసింది. ఖడ్గాలు శక్తికి బరువులు ఇద్దరు ప్రయోగించుకున్నారు. ఎవరు? లలితాదేవి యొక్క ఎంబడి అమ్మవారి జగదంబిక యొక్క అంశ అయినటువంటి కాళిక అనే ఆమె. వీళ్ళిద్దరు యుద్ధాలు చేస్తూ చాలాసేపు చేశారు. ఆ బాణాలన్నీ సరదిని, రథాన్ని, ధూమ్రలోచనుడిని, ధనస్సును విరిచేసినాయి. ధూమ్రలోచనుడు మంత్రాలను కూడా, అంటే మంత్రాలు తంత్రాలు రెండు ఉంటాయి. మంత్రంతో వేసేవి అస్త్రాలు, మంత్రం లేకుండా వేస్తే అవి శస్త్రాలు. వాటన్నిటితోటి యుద్ధం జరుగుతూ ఉంది. అవి నిప్పులు కక్కుతో వెళ్ళి ధూమ్రలోచనుడు గుండెకు తగిలింది. అది తగలగానే అతను కుప్పకూలిపోయినాడు. దేవతలు విజయదుందుని మ్రోగించారు. జగదంబిక శంఖం పూరించింది. దిక్కులు పులకించినాయి. రాక్షసుల గుండెలు జారినాయి. ఆ భీకర ధ్వని శుంభుని శుంభులకు కూడా వినపడింది. అప్పుడే వార్తాహరి వచ్చి ధూమ్రలోచనుడు మరణించాడు అని చెప్పాడు. అప్పుడు ఇంకా ఏం చెప్పాడంటే, ఆమె ఒక మహాశక్తిలాగా ఉంది, దానవులందరినీ సంహరించడానికే వచ్చింది. ఆ మహమ్మారి దేవతలకు తోడు బలము ఉంది. త్రిమూర్తులు కూడా ఆమెకు సహాయాలు అందిస్తున్నారు. యక్షులు, కిన్నెరలు, కింపురుషులు కూడా ఆమెకు సహాయం చేస్తున్నారు. శుంభుడు వారిని పొమ్మని సోదరులతో మంతనాలు చేశాడు. కాళిక మన ధూమ్రలోచనుని అంతం చేసింది. మన సేన అంతా పైలోకాలకు పంపించింది.
మహాగర్వంతో అంబిక విజయశంఖం పూరించింది. ఎలాంటి వారికైనా కాలం కలిసి రాదు. మళ్ళీ సమయం వచ్చే వరకు మనం ఆగుదామా, లేకుంటే ఇప్పుడే పోరాటం చేద్దామా అని అన్నాదమ్ములిద్దరూ ఆలోచించుకున్నారట. అప్పుడు సోదరా, నేనే వెళ్తాను, మన బలగాన్ని తీసుకొని బలాన్ని చూపించొస్తాను. ఏ కారణంగానైనా నేను తిరిగి రాకపోతే నువ్వు ముందుకు వెళ్ళడానికి ముందు మళ్ళీ బాగా విచారించిపో, శంభుడు చెప్తాడు. అయితే నువ్వు వద్దు, నేను వద్దు. ముందు చెండా ముండాలను పంపుదాం, అంటే చెండా ముండా అనే రాక్షసులను పంపుదాం. వాళ్ళు మహావీరులు. ఆ ఇద్దరి గర్వాలు అణచి మనకు సంతోషం అందిస్తారని చెప్పాడు. మహా సైన్యంతో తరలి వెళ్ళండి. రాణని భీష్మించుకున్న అంబికను సంహరించండి. పక్కనున్న కాళికను ముందుగా చంపేయండి. సగం గొడవ వదిలిపోతుంది దాంతో అని చెప్పాడట. కాళికాదేవి చెండముండులను సంహరించుట. కాళికాదేవి అమ్మవారే చండ్రుడు ముండు అనే రాక్షసులను ఆ యుద్ధంలో చంపేసింది. బాణాలు జగదంబికపై ఆ బాణాలను చూస్తూనే పరంజ్యోతి శ్రీదేవి అంబికకు మహా కోపం వచ్చింది. చక్కని సుందరమైన వంపులు గల కనుబొమ్మల నుంచి వెలిసిన కాళిక పులితోలును ధరించింది. ఏనుగు చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుంది. మెడలో పుర్రెల హారం ఉంది. పొట్టేమో బాణ పొట్ట. మహా ఆయుధాలను ధరించి రౌద్రంగా కాళికాదేవి చూస్తున్నది. ప్రత్యక్షం అవుతూనే రాక్షసులను తన గుప్పెటతో పట్టుకొని పళ్లతో కొరికి అందరిని కొరికి పడేసిందట. ఏనుగులను మావటి వాళ్లతో సహా మింగేసింది. ఇంకా కాళికా రూపం ప్రదర్శించింది ఆమె. చెండముండులు రెట్టించిన ఉత్సాహం తెచ్చుకొని శక్తివంతమైన బాణాలు వేశారు. కానీ వాటన్నింటినీ కాళికాదేవి ఛేదించి తన దగ్గర ఉన్నటువంటి చక్రాయుధం వంటి చక్రాన్ని వేశారు. వెలుగులు జిమ్ముతూ వచ్చిన ఆ చక్రాన్ని కాళిక తన చేతితోటి తోసేసింది. ఆపై కాళిక మహాబాణాలను వేసింది. అవి గుండెలకు తగిలి చంద్రుడు మూర్ఛపోయినాడు. ఈలోగా చంద్రుడు తేరుకొని గద తీసుకొని కాళికపైకి వెళ్ళాడు. భుజంపై మోదాడు. కాళికాదేవి వాడిని పట్టుకొని పిడికిట గదించి పైకి లేచిందట. ముందు లేచి చంద్రుడు స్థితి చూసి మహాశక్తి ఆయుధాలను తీసుకొని కాళికాపైకి వెళ్ళాడు. వస్తున్న వాడిని మరో పిడికిట బంధించి చేతులు పట్టుకొని కుందేళ్లను లేపినట్టు లేపి అంబికతోటి చెప్పింది. శ్రీదేవి, ఇదిగో యజ్ఞ పశువులు, ఈ మేకపిల్లలను నమిలి పారేస్తాను అని యజ్ఞంలో ఆపస్తంభానికి పశువులను కట్టి వధించినట్లు వాళ్ళ శిరసులను, అంటే చంద్రుడు ముండు అనేటువంటి రాక్షసుల ఇద్దరిని కాళికాదేవి ఖండించింది. ఆ నెత్తుడిని చప్పరించి మింగేసింది. శ్రీదేవి కాళికకు చెప్పింది, కాళిక, దేవతలకు హితకార్యం చేశావు. నువ్వు భూతలమందు చాముండిగా ప్రసిద్ధి చెందుతావని చెప్పింది. ఇంకా ఈ యుద్ధము రేపు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళు రక్తబీజుడు ఇంకా వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి రేపు చండికా అమ్మవారు చేసేటువంటి యుద్ధాన్ని రేపటి భాగంలో పారాయణం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్.